నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్న క్రిస్టియన్ సోదరులు. మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ వాజ్పేయి 99వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు. ఏఆర్ కానిస్టేబుల్ యూనిఫామ్తో గుడిలో రెండో వివాహం. న్యాయం చేయాలని మొదటి భార్య అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా. పొంగనూరులో ఘటన. ఇక వార్తల్లోని వివరాలు. మాజీ ప్రధాని భారతరత్న పాలనా రక్షకుడు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి వేడుకలను తిరుపతి బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. భారత జాతి కోసం అహర్నిశలు పాటుపడ్డ పాలనా దక్షకుడు భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి భారత ప్రధానిగా వారి సేవలు భారత్ మర్చిపోలేదని తెలిపారు. స్వార్థం విడిచి స్వాభిమానాన్ని అలవర్చుకోవాలన్న ప్రజా పాలకుడు. వారి కీర్తి స్థిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిందని తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు చంద్రప్ప అన్నారు. బీజేపీ నార్త్ మండలి అధ్యక్షులు ప్రభాకర్ నాయుడు నిర్వహణలో మాజీ ప్రధాని వాజ్పేయి 99వ జయంతిని నిర్వహించారు. బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, జల్లి మధుసూదన్, సామంచి శ్రీనివాస్, పెనుబాల చంద్రశేఖర్, పొనగంటి భాస్కర్, టి సుబ్రహ్మణ్యం రెడ్డి, గుండాల నాయక్, సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదాన వితరణ చేశారు. ఈ భారతదేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా భవిష్యత్తులో రాబోయే తరాల వారికి ఒక మార్గదర్శకుడిగా ఏం చేయాలో ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమము వారి యొక్క ఆలోచన ప్రకారంగా జరుగుతుంది. సో అంత్యోదయ అనే ఒక స్కీమ్ని దీనదయాళ్ ఉపాధ్యాయ గారితో వీరు పనిచేయడము, వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్ఫూర్తితో ఈరోజు స్వర్ణ చతుర్భుజి కానీ నదుల అనుసంధానం కానీ వారి యొక్క కళలు ఆ కళలు నిజం చేస్తూ భారతదేశం సమగ్రంగా అభివృద్ధి జరగాలి, దేశ విదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి జరగాలని వారు ఆకాంక్షించారు. ఆ దిశగా పనిచేశారు. వాజ్పేయి గారి 99వ జయంతిని పురస్కరించుకొని మొత్తం యావత్ తిరుపతి అంతా కూడా, తిరుపతి జిల్లాలో అంతా కూడా ఈరోజు గుడ్ గవర్నెన్స్ పేరుతో, సుపరిపాలన పేరుతో ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆయన కలిగిన కళలు ఏవైతే ఉన్నాయో భారతదేశానికి ఎన్నో సేవలు ఆయన ఈరోజు మనకు అందించారు. వాటన్నింటిలో ఉన్న సారాంశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి, దేశం ఎప్పుడూ సుభిక్షంతో ఉండాలని కలలు కన్నారు. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన ఏదైతే కలలు కన్నారో ఈరోజు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. తిరుపతిలో నార్త్ మండలం అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించి ఆయన పటానికి పూలమాలలు ఇచ్చి అన్నదాన కార్యక్రమం చేశాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకంతా రోడ్లు సౌకర్యం కల్పించిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారి జరుగుతుంది. అలాగే పట్టణాభివృద్ధి, గ్రామీణానికి పట్టణాభివృద్ధికి కనెక్టివిటీ, రోడ్లు అనుసంధానం ముఖ్యంగా అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారికి జరుగుతుంది. ఈరోజు మనం సుఖమయమైన ప్రయాణం రోడ్లో చేస్తున్నామంటే దాని ఘనత వాజ్పేయి గారికి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి నగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి చర్చిల్లో సామూహిక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. సుగంధ పరిమళ పుష్పాలతో చర్చిని తీర్చిదిద్దారు. ఉదయం నుంచి క్రిస్టియన్ సోదరులు బైబిల్ చేతబట్టి చర్చిలకు విచ్చేసి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు సైతం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు మాట్లాడుతూ ప్రపంచానికి శాంతిని, ప్రేమని పంచడానికి యేసు ప్రభు భూమి మీద జన్మించారని తెలియజేశారు. ప్రజలు కులమతాలు విడనాడి సాటివారికి సాయపడుతూ కరుణతో జీవించాలని సూచించారు. సర్వలోక రక్షకుడు, మానవాళి పాప పరిహారకుడుగా ఈ లోకానికి జన్మించినటువంటి క్రీస్తు జయంతిని పురస్కరించుకొని ప్రపంచమంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో తిరుపతి మహానగరంలో కూడా మరి కనకభూషణ లేఅవుట్లోని షకీనా ప్రార్థనా మందిరంలో
పాస్టర్ అర్లర్స్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై జరుగుతున్నది. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన అవతరించి జన్మించడము ఒక గొప్ప మరి మానవాళికి ఒక ధన్యకరం. ఎందుకనగా ఆయన యొక్క బోధనలు, ఆయన యొక్క సూక్తులు, ఆయన ప్రవచించినటువంటి మాటలు, ఆయన చూపించినటువంటి మార్గాలు కేవలం ఆయన చెప్పడం వరకు మాత్రమే పరిమితం కాదు. ఆయన దాని ప్రకారం నడిచి చూపించినటువంటి దేవుడు. ఆయన నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరని చెప్పి అడిగినటువంటి దేవుడు. పుట్టబోయే శిశువు పరిశుద్ధుని అనబడనని బైబిల్లో రాయబడింది. కాబట్టి యేసు ప్రభు జన్మించిన ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, పాపరహితుడిగా జీవించాడు. పాపులైనటువంటి మానవుని కొరకు ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి దేవుడు. కాబట్టి క్రైస్తవ లోకమంతా కూడా ఈ యొక్క క్రీస్తు చేసినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి ఆనందిస్తూ అందరూ కూడా ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా మరి క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. మరి ప్రతి వారికి కూడా క్రీస్తు లోకము ప్రపంచం అంతటికి కూడా క్రీస్తు యొక్క ఆశీస్సులు కలగాలని, ముఖ్యంగా మరలా మనము భయాందోళన చెందుతున్నటువంటి కోవిడ్ మరలా ప్రారంభమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఎంతో దిగ్భ్రాంతి చెంది చాలామంది చనిపోయినటువంటి పరిస్థితిని, చాలామందిని కోల్పోయినా, మన సహోదరులందరినీ కూడా చాలామంది కోల్పోయాం. అయితే ఈ యొక్క మరలా అది ప్రారంభం కాకున్నట్లుగా ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు మన దేశానికి ఒక క్షేమాన్ని, సమాధానాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని, ప్రపంచమంతటికి కూడా క్షేమస్థితిని కలుగ చేయనుగాక. దివంగత భారతరత్న, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశం కోసం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు అన్నారు. సోమవారం అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని గాంధీ కోడలి వద్ద బీజేపీ నాయకులు ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందన్నారు. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి గారు మరియు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక నేత భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవం. వారు భారతీయ జనసంఘ్ అంటే భారతీయ జనతా పార్టీకి పూర్వం ఉన్న భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి దగ్గర వాళ్ళు వ్యక్తిగత సహాయకులుగా పనిచేశారు. అటు తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు అద్వానీ గారితో కలిసి వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని 1980లో ముంబైలో వారు భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది. శ్రీ వాజ్పేయి గారు 40 ఏళ్ళు దాదాపు ప్రతిపక్షంలో ఉన్నారు. భారతదేశ మొదటి ప్రధానమంత్రి శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా వాజ్పేయి గారు అప్పుడు లోక్సభ సభ్యుడిగా, జనసంఘ్ సభ్యుడిగా పార్లమెంట్లో ప్రసంగించే సమయంలో ఖచ్చితంగా వాజ్పేయి గారు ఏదో ఒక రోజు భారత ప్రధానమంత్రిగా అవుతారని చెప్పి ఆనాడే వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 1996లో మొట్టమొదటిసారిగా దేశ ప్రధానిగా 13 రోజులు పరిపాలన చేయడం జరిగింది. ఆ తర్వాత 98లో 13 నెలలు, ఆ తర్వాత 99 నుంచి 2004 దాకా వారు భారతదేశ ప్రధానిగా 3వ పర్యాయం పనిచేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో శ్రీ వాజ్పేయి గారు చాలా మృదు స్వభావిగా పేరుగాంచిన వారు. వారి పరిపాలనలో దేశంలో అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు, పథకాలను వారు ప్రవేశపెట్టారు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో రోడ్ల వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో మన అందరికీ తెలిసిందే. అలాంటిది వాజ్పేయి గారు ఈ దేశంలో అభివృద్ధి జరగాలంటే, విదేశీల నుంచి పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే రహదారులు విస్తరించాలని చెప్పి పార్లమెంట్లో వాళ్ళు ప్రకటించి వాటర్ లేటర్ల పేరుతో 4 మహానగరాలను కలుపుతారని ప్రకటించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లోనే నవ్వడం జరిగింది. వాజ్పేయి గారి కవితలు ఎక్కువగా చెప్తుంటారు, మరి ఇది కూడా ఒక కవిత్వం అనుకున్నారు. కానీ ఆయన నిజం చేసి చూపించారు. ఢిల్లీ టు ముంబై, ముంబై టు చెన్నై, చెన్నై టు కోల్కతా, కోల్కతా టు ఢిల్లీ 4 వరుసల రహదారులు నిర్మించారు. చిత్తూరు పలమనేరు రోడ్డులో గల సీకే బాబు క్లబ్ పక్కన ఉన్న ఫుల్ గాస్పియర్ చర్చ్ ఆఫ్ ఇండియాలో క్రిస్మస్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రసాద్ యేసయ్య పాటల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. యేసు జననానికి సంబంధించిన ప్రదర్శన ఏర్పాటు చేశారు. చర్చి ప్రాంగణాన్ని విద్యుత్ దీపాల గణనతో అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. క్రైస్తవ సోదరులు అత్యంత పవిత్రంగా క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. పాస్టర్ యేసుక్రీస్తు వచనాలను ఉపదేశించారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మా ఫుల్ గాస్పుల్ చర్చ్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రభువైన రక్షకుడు భూమిలో అవతరించిన ఆ దినాన్ని మేము సంతోషంగా మహా ఆనందకరముగా జరుపుకున్నట్టు దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి అందరికీ వందనాలు. చిత్తూరు ప్రజలందరూ మంచి సంతోషంతో, మంచి ఆనందంతో నిండి ఉండాలనేసి నా యొక్క ప్రార్థన. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశ్రయించిన కాక ఆమేన్. నగర నియోజకవర్గం బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషితారాజు పుత్తూరు మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలను గుర్తించి వారి జయంతి వేడుకలను స్వీట్లు పంచి ఘనంగా నిర్వహించారు. నగర నియోజకవర్గం పుత్తూరు మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఘనంగా భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి పుత్తూరు మండల ప్రెసిడెంట్ ఈ శ్రీధర్, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీవర్మ, చిత్తూరు జిల్లా ఓబీసీ సెక్రటరీ ఏఈ శంకర్, వైస్ ప్రెసిడెంట్ మధు, మణిగండ, ప్రధాన కార్యదర్శులు మునుస్వామి, గణేష్, కార్యదర్శి గోపి, పుత్తూరు మండలం రూరల్ బీజేవైఎం అధ్యక్షుడు ప్రకాష్, ఓబీసీ మండల అధ్యక్షుడు హరి, సీనియర్ నాయకుడు ఎంఎస్ శేఖర్, యువ మోర్చా నాయకులు సుధాకర్, వేణుగోపాల్ మరియు కార్యకర్తలు, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నేనే పీఎంగా ఉండాలి, ఆ అధికార దాహం ఆయనకి లేదు. అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా చిత్తశుద్ధుడు ఉండేటువంటి పార్టీ అని దీనికి నిదర్శనం. ఆయన ఏం చేస్తారు, ఒక్క సీట్ ఎట్లయినా కొనుక్కొని ఉండొచ్చు, ఆయన అనుకోనంటే కొనుక్కొని ఉండొచ్చు, కానీ వద్దు అనుకునేసి ఆ వెళ్తే అనేసి మనకు అధికారులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో మనం అధికారంలో ఉన్నా కానీ అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం ఒక్క సీట్ వల్ల. సో దాన్ని పురస్కరించుకొని మనం ఆయన పుట్టినరోజుని మనం ఎప్పుడు కూడా గుడ్ గవర్నెన్స్ డే అనేసి మనం జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం విజయపురం మండలంలో పాదార్కాడ గ్రామం నందు బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషితారాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కైలాసం బీజేపీ కార్యకర్తలతో కలిసి క్వారీని పరిశీలించి ఇక్కడ ఉన్న సమస్యలను ప్రజలందరితో మాట్లాడుతూ వాళ్ళ క్వారీ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎం నిషితారాజు మాట్లాడుతూ ఆ క్వారీని చూస్తే దానికి తగినటువంటి పరిమితులు లేవని, బౌండరీ లేదని, అక్కడ ఎలాంటి బిల్లులు లేవని, లారీలు తర్వాత వచ్చి కొకైన్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కానీ వాళ్ళు మమ్మల్ని చూసి అన్ని బయటకు పెట్టినారని, మేం బిల్లులు అడిగితే బిల్లు మా దగ్గర లేదన్నారని పేర్కొన్నారు. ఎవరు క్వారీ ఓనర్ అని చెప్పమంటే పేరు చెప్పడం లేదని, తరువాత ఇక్కడ మండల జిల్లా ఏడీ వచ్చి తహసీల్దార్ సిబ్బంది నడిపిస్తున్నారని, కానీ తప్పుడు ఎన్ఓసీలు ఇచ్చి క్వారీలు నడిపించడం మేము గమనించాము కాబట్టి తప్పుడు ఎన్ఓసీలు ఇచ్చినటువంటి ఆఫీసర్ నందరిని కూడా అందరిపైన చర్య తీసుకోవాలని కలెక్టర్కి కూడా విన్నవిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విజయపురం మండలం అధ్యక్షుడు రాము, జిల్లా ఉపాధ్యక్షుడు కైలాసం, పాదార్కాడ్ సర్పంచ్ బొబ్బిలి, విజయపురం మండలం ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి, సీనియర్ నాయకుడు యుగంధర్ రాజు, యువ మోర్చా లేపాక్షి, మునికృష్ణ, జానీ, నగరి సోషల్ మీడియా కన్వీనర్ వేణు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనము ఈరోజు చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం విజయపురం మండలం పాతార్కాడు అనే గ్రామంలో ఇక్కడ ఈరోజు ఉన్నాము. ఈ యొక్క గ్రామంలో ఏదైతే ఈ మనకు చుట్టుపక్కల కనిపించేటువంటి ఈ కొండలు, గుట్టలు ఇవన్నీ కూడా క్వారీ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తవ్వేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ కొండల మీద ఆధారపడుతున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళకు పశువులన్నీ ఎక్కువ, నేను వచ్చేటప్పుడు దారిలో కూడా చూసినాను, పశువులు అవి ఎక్కువగా ఉన్నాయి. సో ఈ యొక్క పశువులు ఇవి కూడా ఈ కొండలు చుట్టుపక్కల ఉండేటువంటి వీటిని మేస్తూ వాళ్ళకు వాళ్ళ జీవనాధారం గడుపుకుంటూ ఉన్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీళ్ళు పర్మిషన్ తీసుకునేదైతే ఏదైతే ఉందో ఒక 6 క్యూబిక్ మీటర్స్ మాత్రం పర్మిషన్ ఇస్తున్నారు సంబంధిత అధికారులు. కానీ వీళ్ళు వచ్చి తవ్వేది వచ్చి కొన్ని అంటే డబుల్ గా కూడా మేబీ 10-12 క్యూబిక్ మీటర్స్ లోతుకు వెళుతూ ఈ యొక్క పర్యావరణాన్ని ఈ విధంగా నాశనం చేస్తున్నారు. క్రిస్మస్ పండుగ క్రైస్తవ సోదరులకు పవిత్రమైన పండుగ అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, సీనియర్ నేత గురజాల జగన్మోహన్ నాయుడు తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న వేలూరు డయాసిస్ బీటీ కాంపౌండ్ చర్చిలో 2000 మంది పాస్టర్లకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు మరణాన్ని జయించిన దేవుడని, తన శాంతి వచనాలతో ప్రజలకు శాంతి మార్గాన్ని చూపించిన వ్యక్తి అని కొనియాడారు. క్రైస్తవులు అతి పవిత్రంగా భావించే క్రిస్మస్ వేడుకలను అంబరాలు అంటే విధంగా సంబరాలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. నేను ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టానంటే, మా గురువు గారు ఎప్పుడు నేను చదువుకోమని చెప్పేవాడు. నేను కొంచెం తక్కువగా చదువుకుంటూ అల్లరి చిల్లరిగా ఆడుకునేవాడిని స్కూల్లో. సో మా స్కూల్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి మా గురువు గారిని పిలిచారు. సార్ మీరు రావాలి, మన స్కూల్ యానివర్సరీ ఉందని. మన స్కూల్ అంటున్నావు, ఏది మన స్కూల్ అన్నాడు. నేను చదువుకునేది కాదు సార్, నేను ఒక స్కూల్ పెట్టాను బెంగళూరులో, ఆ స్కూల్కి మీరు విచ్చేస్తున్నారు అన్నారు. నువ్వు స్కూల్ పెట్టావా అని అడిగాడు. పెట్టానా లేదా మీరు వచ్చి చూడాలి, ఆశీర్వదించాలి అంటే ఆయన ఒకే మాట చెప్పాడు, నన్ను కలిసి వచ్చిన 12 ఏళ్ళు ఎవరు కలిసినా నా స్కూల్కి వచ్చి నన్ను విష్ చేసి వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంటు ఆయన దగ్గరకు వచ్చే పేరెంట్స్ కావచ్చు, నన్ను ఎగ్జాంపుల్గా చెప్పాడు. ఆయనే కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యజమాని ఎస్ఎస్కే రాజా అని రామ్నగర్ కాలనీలోనే నేను పుట్టి పెరిగింది. చాలామంది నన్ను బెంగళూరు అనుకుంటూ ఉంటారు. నేను పుట్టి పెరిగిందంతా రామ్నగర్ కాలనీ, చిత్తూరే. మా తండ్రి గారిది గుడిపాల. సో నేను చిత్తూరు వాసిగా, నా చిత్తూరు ప్రజలకు ఏమైనా చేయాలన్న నా తండ్రి కోరిక మేరకు నేను జీజేఎం గురజాల జగన్మోహన్ చారిటబుల్ ఫౌండేషన్ అనే ఒక సంస్థని 2017 బెంగళూరులో రిజిస్టర్ చేసి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. నా తండ్రి కరోనా తర్వాత ఒక కోరిక కోరారు, నువ్వు ఎక్కడో పుట్టి ఎక్కడికో వచ్చి ఏదేదో చేస్తున్నావు, కన్న ఊరికి ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ మా ఊర్లోనే మా దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి కోదండరామ ఆలయాన్ని నిర్మించిన. ఆ తర్వాత ఇప్పుడు చిత్తూరుకు వచ్చి ఇక్కడే కొంగారెడ్డిపల్లి కాలనీలో సీఎం రమేష్ అన్న ఇల్లు తీసుకొని ఇక్కడే లక్ష్మీనగర్ కాలనీలో ఒక ఆఫీస్ పెట్టుకొని మంచి కార్యక్రమాలు చేయడానికి నాకున్న పార్టీ అభిమానం, అంటే నేను సేవ చేస్తూ నేనున్న నా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీతో నాకున్న సత్సంబంధాలు, నాకున్న ఆప్యాయత, నా ప్రతి కార్యక్రమానికి కూడా మా పార్టీ పెద్దల్ని, పార్టీని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు కృపాసాగర్, సురేష్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాగరత్నం, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, ఎంపీ కవిత తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఏఆర్ కానిస్టేబుల్ యూనిఫామ్తో గుడిలో రెండో వివాహం చేసుకోవడంతో న్యాయం చేయాలని మొదటి భార్య అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా బాధితురాలు విజయ్ కుమారి మాట్లాడుతూ కంగా నెల్లూరు గ్రామానికి చెందిన టి వెంకటరమణ కుమారుడు గిరిబాబుతో 2017వ సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగిందని తెలిపింది. కొద్ది రోజులు మా కాపురం సజావుగా జరిగిందని, తరువాత నా భర్త గిరిబాబుకు 2020 సంవత్సరంలో ఏఆర్ కానిస్టేబుల్గా ఉద్యోగం రావడం జరిగిందని తెలిపింది. అప్పటి నుండి నన్ను మానసికంగా వేధిస్తూ బెట్టింగ్స్, కార్డ్స్, మద్యానికి అలవాటు పడి సుమారుగా 3 లక్షల వరకు అప్పు చేసి సదరు అప్పులు తీర్చడానికి నన్ను పుట్టినింటి నుండి డబ్బులు తీసుకుని రమ్మని పలుమార్లు వేధించడంతో పాటు కొట్టడం జరిగిందని తెలిపింది. నా పుట్టినింటి నుండి సుమారు 4 లక్షల వరకు తెచ్చి నా భర్తకు ఇవ్వడం జరిగిందని, అయినా నన్ను మరలా డబ్బులు తేవాలని వేధించడం మొదలు పెట్టాడని తెలిపింది. తరచూ దాడులు చేయడంతో నేను పుట్టింటికి వెళ్లడం జరిగిందని, పెద్ద మనుషుల సమక్షంలో మరలా నా భర్త ఇంటికి చేరుకోవడం జరిగిందని పేర్కొంది. అయినా నన్ను వదిలేసి వేరే అమ్మాయిని ఈ నెల 20వ తేదీన పెళ్లి చేసుకుని నాకు వీడియోలు పెట్టి నువ్వు అక్కర్లేదంటూ నాపై దాడి చేయడం జరిగిందని, నాకు న్యాయం చేయాలని పొంగనూరు పోలీస్ స్టేషన్లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించింది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరింది. నేను 2017లో పెళ్లి చేసుకున్నాను. కట్టడ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అతను వేరే అమ్మాయిని నన్ను అరెస్ట్ చేసి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. యూనిఫామ్లోనే పెళ్లి చేసుకున్నాడు. నన్ను మా ఇంట్లో చిత్రహింసలు పెట్టేవాడు సార్. వరకట్నం కోసం ఇంటికి తరిమేసేవాడు. ప్రతిసారి ఎప్పుడు నన్ను కాలు కూడా తెచ్చేసినాడు. కాలు కూడా ఇప్పుడు కూడా ఏమీ లేదు సార్, థ్రెడ్ మాత్రమే ఉంది. ఇప్పుడు యూనిఫామ్కి వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాకు మోసం చేసినాడు. నాకు న్యాయం జరిగేది మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను సార్. ఎక్కడ పనిచేస్తున్నాను? ఎక్కడ
తన సదం ఘాట్ డ్యూటీలో ఉన్నాడు సార్. ఏఆర్ కానిస్టేబుల్ సార్, 17 ఏపీసీ నెంబర్ సార్. గిరిబాబు. నేను పోలీసులు ఫిర్యాదు చేస్తాను. ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. ఇంతవరకు 3 days అయింది సార్ నేను కంప్లీట్ ఇచ్చి. ఆ అమ్మాయిని విట్నెస్ ఇంతవరకు తీసుకురాలేదు సార్. ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు కానీ ఆ అమ్మాయి తను ఒకసారి వచ్చాడు అంతే సార్. ఇద్దరిని మాత్రం రానేలేదు సార్. పోలీసులు ఇద్దరిని పిలిచలేదు సార్ ఇంతవరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్న క్రిస్టియన్ సోదరులు. మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ వాజ్పేయి 99వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు. ఏఆర్ కానిస్టేబుల్ యూనిఫామ్తో గుడిలో 2వ వివాహం. న్యాయం చేయాలని మొదటి భార్య అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా. పొంగనూరులో ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.